హ్యాపీ హోలీ. చాలా లేట్. హోలీ పండుగ అయిపోయిన 2.5 months కి హోలీ వ్లాగ్ పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. బట్ ఫస్ట్లీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెల్కమ్ టు కావ్య ఇన్ కెనడా. ఛానల్లో ఇంకా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, మనకి హోలీ పండుగ వచ్చేసి ఫుల్ పీక్ వింటర్ అనమాట ఇక్కడ. సో మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి అస్సలు అవ్వలేదు. అండ్ రెండోది, సెలబ్రేట్ చేసుకుందామన్నా కూడా ఇక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు కదా, అంటే ఫ్యామిలీ అది ఎవరు ఉండరు, మనమే ఉంటాము. సో ఇక్కడ ఇలా కొంతమంది అందరం కలిసి ఇలా ఈవెంట్స్ పెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. వింటర్ కాబట్టి బయట హోలీ ఆడాలి కాబట్టి అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వలేదు. ఆల్మోస్ట్ ఉగాది టైంకి మాకు కొంచెం స్నో తగ్గిందనమాట. సో ఇప్పుడు బేరబుల్ ఉంటది కదా అని చెప్పేసి ఈ టైంలో ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో దానికే వెళ్ళాం. అండ్ ఇది జరిగిన కొన్ని రోజులకే ఉగాది ఈవెంట్ కూడా అయిపోయింది అనమాట. సో నాకు ఎడిట్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది, అందుకనే ఉగాదిది ఫస్ట్ పెట్టేసి ఇప్పుడు ఇది పెడుతున్నా. సో దీనికైతే సూర్య రాలేదు. సూర్య జనరలీ హోలీ ఆడడు కూడా. సో అందుకని నేను ఎక్లెస్ తో ఉండిపోతాను అంటే నేను తిను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, జాన్వి. నా రీసెంట్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ లో తిను కనిపిస్తూ ఉంటది. అండ్ మేమిద్దరం కలిసి ఇలా ఈవెంట్ కి వచ్చేసాము. చెప్పాను కదా చాలా తొందరగా వచ్చేసామని. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. మేము కూడా అలా రౌండ్ లో కొడుతున్నాం ఇప్పుడు. ఇంకా మన తెలుగు ఈవెంట్స్ అన్నాక తెలుగు వాళ్ళ ఫుడ్స్, ఇండియన్ ఫుడ్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో అలాగా ఈవెంట్ కి రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మన ఫుడ్ బాగా దొరుకుతుందని. అండ్ రెండోది, ఈ ఈవెంట్స్ లో ఫుడ్ కూడా ఒక్కొక్కసారి ఇంక్లూడెడ్ ఉంటది. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు టోకెన్స్ ఇచ్చారనమాట. మాకు $10 వర్త్ టోకెన్స్ ఇచ్చారు. దాని వర్త్ ఫుడ్ మాకు ఫ్రీ వస్తే ఇంకా ఎక్కువ కావాలి అంటే మేము మనీ పెట్టి కొనుక్కోవచ్చు. ఆప్షన్స్ తక్కువ ఉంటే ఏం తినాలో ఈజీగా డిసైడ్ అవ్వచ్చు. బట్ ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఏం తినాలో డిసైడ్ అవ్వడం చాలా కష్టం. తీసుకుంటా, ఏం కాదు చెప్పండి. అలా చూస్తూ వస్తుంటే ఇవి కొంచెం టిఫిన్ లోకి బాగుంటాయని చెప్పేసి కొన్ని అలసందగాళ్ళు, చిన్ని సమోసాలు అండ్ ఒక వెజ్ పఫ్ తీసుకున్నాం అనమాట. ఇవి ఇంట్లో చేసుకోవడం కూడా కష్టం కదా. అలా కొంచెం డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసాక ఇక్కడ ఇలా పక్కన ఏవో జ్యువెలరీ షాప్స్ ఉంటే చూడడానికి వచ్చాం. తినని ఆల్రెడీ నేను మన ఉగాది వ్లాగ్ లో చూపించాను కదా, కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటది అనమాట. మేము చాలా జ్యువెలరీ తిన దగ్గర కొన్నాము. ఈవెంట్ లోని కొన్నాము, ఉగాది ఈవెంట్ లోని కొన్నాము. ఇక్కడ ఫ్రీగా ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారనమాట పిల్లలకి. బట్ మనం ఊరుకుంటామా? అలా ఎందుకు వేస్తున్నారు, మాకు వేయండి, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వేసుకోలేదని చెప్పేసి ఆమెను విసిగించేసి ఫైనలీ ఆమె చేత ఫేస్ పెయింటింగ్ కూడా వేయించేసుకున్నాను. అలాగే పిల్లలతో ఒక చిన్న పోలీస్ ఇంటరాక్టివ్ సెక్షన్ లాగా పెట్టారనమాట. మనం కూడా వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి ఇక్కడ పోలీస్ కార్స్ ఎలా ఉంటాయి అండ్ లోపల ఎలా ఉంటాయి అనేది బాగా క్యూరియాసిటీతో వెళ్ళిపోయి చూస్తానన్నమాట. సో ఇదొచ్చేసి డ్రైవర్స్ అదే పోలీస్ సీట్. ఇక్కడ వచ్చేసి ప్రింటర్ ఉంటదంట. ప్రింటర్ ఎక్కడ ఉంది అంటే మాకు హ్యాండ్ టెస్ట్ ఉంది కదా, అదే ప్రింటరు. మేమేమన్నా వయలేషన్స్ చూస్తే ఇందులోంచి ప్రింట్ చేసి టికెట్స్ ఇస్తాము అన్నారు. అండ్ ఇది వచ్చేసి సిటీ మొత్తం మ్యాప్, మనకి సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ మాకు పాపప్స్ వస్తాయి అని కూడా చెప్పారనమాట. అండ్ రెండోది, బ్యాక్ సైడ్ వచ్చేసి అక్యూస్ ని కూర్చోబెడతాము. సో అవన్నీ లోపల బ్లాక్డ్ ఉంటాయి, ఇలా గ్రిల్స్ అవి ఉంటాయి అంటే అవన్నీ తీస్తున్నా. అండ్ ఇక్కడ ఉన్న అతన్ని పోలీసు మన ఇండియనే అనమాట, బట్ ఇక్కడ కెనడియన్ సిటిజన్. ఆయన ఫుల్ గా విసిగిచ్చేసి చాలా చాలా క్వశ్చన్స్ అడిగేశాను. Then I have it's called a tourniquet. So if somebody's bleeding, we see that quite a lot. Gunshot wounds or knife wounds, we can stop the bleeding as well. I have a camera, so anytime
I go to a call, I always have my camera on. Right. So that people feel like if I've done have, it's called a baton. In India, you know how policemen have Lati. So this, so we use this for a lot of things. Very multi. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది, బాగా ఆకలేసేస్తుంది అనమాట. అండ్ సరే లంచ్ చేసేద్దాము, ఆ లంచ్ తర్వాత ఏవో ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఆ తర్వాత హోలీ ఆడుకుందాము అని చెప్పేసి అన్నారు. అందుకని అర్జెంట్ గా లంచ్ చేద్దామని చెప్పేసి ఈసారి ఏం పెట్టారా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. అక్కడ మాకు ఇలా టాకోస్ కనిపించాయి. ఇన్ని చూస్తే పాపం అనిపించింది అనమాట మాకు, ఎందుకంటే ఎవరు తీసుకోలేదు టాకోస్. ఆబ్వియస్లీ ఇండియన్ ఈవెంట్స్, అందులో తెలుగు ఈవెంట్స్ వస్తే తెలుగు ఫుడ్ తీసుకుంటాం, కానీ టాకోస్ అవి ఇక్కడ నార్మల్ గానే దొరికితే నార్మల్ గానే కొనుక్కుంది తింటాం, ఎవరు తీసుకుంటారు చెప్పండి. అలా కొంచెం ముందుకెళ్లేసరికి మటన్ కనిపించింది అనమాట. తీసుకుందామని చాలా టెంప్టింగ్ గా ఉన్నా అది గోటా లాంబా అని డౌట్ వచ్చి ఆగిపోయాను. నేనైతే ఫైనల్లీ చికెన్ తీసుకుని లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. లంచ్ తర్వాత బింగో పెట్టారనమాట. బింగో అంటే తెలియని వాళ్ళకి హౌస్ ఇలానే ఉంటది. సో ఈ టికెట్ వచ్చేసి సెపరేట్ గా కొనుక్కోవాలన్నమాట. నా లక్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను అస్సలు కొనుక్కోలేదు. సో ఇలా ఈ లోపల అందరూ వచ్చి గ్యాదర్ అయ్యేంత వరకు ఇలా డీజే ఆన్ చేశారు. ఇంకా బింగో అయిపోయాక హోలీ అన్నమాట. హోలీకి అందరికి ఈచ్ 1 ప్యాకెట్ కింద డిఫరెంట్ కలర్స్ పంచిపెట్టారు. ఇంకా అందరం కలిసి ఫుల్ గా ఆడేసుకుని ఫైనలీ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయాక సూర్య రియాక్షన్ కూడా షూట్ చేసి పెట్టాను ఎండింగ్ లో, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు నచ్చింది అనుకుంటున్న వ్లాగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఏం నచ్చిందో కూడా కమెంట్ చేయండి. సో కొంచెం రీచ్ ఎక్కువ వెళ్ళి మన ఛానల్ కి కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళొచ్చు? గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి పోయినా. అదే అనుకున్నా ఇంటర్వ్యూ అని చెప్పి డేట్ కి పోయొచ్చిన. ఎవరి అమ్మాయి మరి దారుణంగా హోమ్లెస్ లాగా ఉన్నారు ఇద్దరు. అని కడుక్కోవడానికి లేదా ఫేస్లు మీకు? అయ్యో